Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. Hello yes, welcome to iDream Media. Ivalti na guest. She is a member of Telangana State Transgender Welfare Board andi, and she is also currently working as Director of Human Rights Law Network. And ఇంకా చాలా ఉన్నాయి తన ప్రొఫెషన్స్. వీ గోయింగ్ టు డిస్కస్ దమ్ ఇన్ ఇంటర్వ్యూ అండి. సో లెట్స్ ఇక్కడ నా గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. రచన ముద్రబోయిన. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఐ నో మీరు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్న డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తున్నారు. యూ బీన్ వర్కింగ్ అలాట్. యూ సీమ్ టయర్డ్ ఆల్సో. సో మన ఇంటర్వ్యూ కొంచెం లాంగ్ గానే ఉంటుంది, బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్ టు రెడ్యూస్ అండ్ గివ్ యూ సమ్ కొంచెం ఊరట ఇస్తా అనమాట. మీరు బిజీ టైంలో. ఓకే రచన గారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినారు కాబట్టి నేను మధ్యలో అక్కడక్కడ మీ డీటెయిల్స్ అడుగుతున్నాను, బట్ స్ట్రైట్ విల్ గోయింగ్ టు ద పాయింట్. రైట్ నౌ మీ డీల్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేసేద్దాం. మై ఫస్ట్ పాయింట్ ఈస్, అంటే చాలా ఇంటర్వ్యూలో డిస్కషన్స్, ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ అన్నీ అయ్యాయి. బయటకు వచ్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఒప్పుకున్నారు, డిస్కషన్స్ అయ్యాయి. బట్ అన్ని ఇంటర్వ్యూస్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. అంటే వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళ క్వశ్చనింగ్ ఫస్ట్లో క్వశ్చన్ చేస్తూ ఉంటే తడబడిన వాళ్ళు, అంటే యు ఆర్ ఇన్ టు దట్ అదే సెక్స్ వర్క్ అని అడిగినప్పుడు వాళ్ళందరూ కొన్ని చోట్ల ఇబ్బంది పడిన స్టేజ్ నుండి తర్వాత ఎస్ వీఆర్ డూయింగ్ బికాస్ సొసైటీ మాకు ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదని. బట్ ఆ ఇంటర్వ్యూస్లోకి వచ్చి అలా యాక్సెప్ట్ చేయడం అనేది ఈజ్ లీగల్? దే కెన్ యాక్సెప్ట్, అంటే కెన్ దే యాక్సెప్ట్ లైక్ దట్? రిగార్డింగ్ సెక్స్ వర్క్ అంటే సో సెక్స్ వర్క్ని ఒక ప్రొఫెషన్గా సుప్రీంకోర్టు గుర్తించింది. యాక్చువల్గా 2022 లాస్ట్ ఇయర్ May 19th ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఓకే. సో అందులో క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు, దిస్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషన్ నౌ ఆన్వర్డ్స్, అండ్ ఎనీ కంప్లైంట్ లాడ్జ్డ్ బై సెక్స్ వర్కర్స్ irrespective of genders and any violence happen to them should be taken up by the police అని ఉంది. అట్లనే వాళ్ళ పర్మిషన్ లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ ఏవి వైరల్ చేయకూడదు మీడియాలో అని కూడా చెప్పారు. ఓకే. బిఫోర్ దట్ వాళ్ళ మీద ఏదైనా సెక్షువల్ అసాల్ట్ జరిగితే దే వర్ నో లా ఎట్ ఆల్. ఎస్, బట్ ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఉంది సేమ్ హైదరాబాద్ నుంచి మనకి. రేప్ ఆఫ్ ఎ సెక్స్ వర్కర్ ఈజ్ ఎ సెక్స్ వర్కర్, సారీ రేప్ ఆఫ్ ఎ సెక్స్ వర్కర్ ఈజ్ ఎ రేప్ అనేసి ఉంది యాక్చువల్గా. సో దాన్ని బేస్ చేసుకొని ఏది జరగలేదు యాక్చువల్లీ చుట్టూ అడ్వకసీ. యాక్చువల్గా ఏంటంటే ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించి కానీ, సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీకి సంబంధించి కానీ ఏదైనా జరగాలంటే ఒక జడ్జ్మెంట్ వచ్చాక దాన్ని ఎంతో పుష్ చేయాల్సి ఉంటుంది ఇంప్లిమెంటేషన్లో. మెయిన్ స్టేట్ మెకానిజంని మొత్తం కదిలించాల్సి ఉంటుంది, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని. సో ఆ పుష్ లేకపోతే ఆ జడ్జ్మెంట్ విల్ అలానే ఉండిపోతుంది సైలెంట్గా, అది ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు అదైతే ఏదైతే పాస్ చేశారో, ఇది వాళ్ళ పట్ల జరిగే అమానుషాలు కూడా కన్సిడర్ చేయాలి, దానికి సంబంధించిన శిక్ష ఉంటుందని. బట్ స్టిల్ మన ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో మ్యాక్సిమం పీపుల్కి అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు. అండ్ నార్మల్ పీపుల్కి కూడా వాళ్ళు దే ఆర్ నాట్ అవేర్ దట్ మన ఇట్లా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే మనకి ఇలాంటి శిక్షలు పడతాయని. సో అంటే హౌ యూ వర్కింగ్ టువర్డ్స్ దట్? యాక్చువల్గా సెక్స్ వర్క్ ఈజ్ ప్రొఫెషన్ అని సుప్రీంకోర్టు చెప్పినాక చాలా రెసిస్టెన్స్ వచ్చింది యాక్చువల్గా స్టేట్ నుంచి యాక్చువల్గా. సో అట్లా ఎట్లా చేస్తారు, ఎందుకంటే సెక్స్ వర్క్ని ప్రొఫెషన్గా తీసుకోకూడదు అనే ఒక పుష్ సమాజం నుంచి ఉంది. ఎందుకంటే ఇందులో ట్రాఫికింగ్ ఎవరైతే అవుతున్నారో మహిళలు, వాళ్ళకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ లేదు. కాబట్టి మీరు దీన్ని ప్రొఫెషన్గా తీసుకుంటే కనుక ఎంతోమంది మైనర్లు, బాలికలు, బాలలు వీళ్ళందరూ వచ్చేసి ఇందులో చిక్కుకుంటారు ట్రాఫికింగ్ ద్వారా అనేసి ఒక యాంటీ ట్రాఫికింగ్ వేవ్ అలా తీసుకొని వచ్చారనమాట. బట్ అందులో చాలామంది ఇండిపెండెంట్ అడల్ట్ కన్సెన్షువల్ ఎవరైతే మేము సెక్స్ వర్కర్సము అని చెప్పే మహిళలు, ఎవరైతే మైనర్లు కాదో ట్రాన్స్జెండర్ మహిళలు, అలాగే పురుషులు కూడా ఉన్నారు సెక్స్ వర్క్లో, వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది మేము కన్సెన్స్తో చేస్తున్నాం, దీన్ని ఒక ప్రొఫెషన్గా ట్రీట్ చేయండి, దీనిలో ఒక రెస్పెక్ట్ ఉంది, రెస్పెక్ట్ ఆఫ్ బాడీ ఉంది, మేము సెక్స్ వర్క్ సర్వీసెస్ ఇస్తున్నాం బాడీతో అనేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ బుద్ధదేవ్ సర్కార్ అనేది ఏదైతే హిస్టారికల్ కేసు ఉందో, అది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన కేసు,
ఎక్కడైతే ఒక బ్రూటల్గా ఒక సెక్స్ వర్కర్ని చంపడం జరిగింది ఒక క్లయింట్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కేసు సుప్రీంకోర్టు చేరుకున్నాక ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడగటం జరిగింది. అంటే ఇంత వైలెన్స్ ఉంది, ఇంత దారుణంగా ఒక సెక్స్ వర్కర్ని కొట్టి చంపడం ఏదైతే ఉందో చాలా అమానుషం. సో దీనికి సంబంధించి ఒక చట్టాన్ని చేయండి అని సుప్రీంకోర్టు అడగటం జరిగింది ప్రభుత్వాన్ని. బట్ చాలా విలంబన జరిగింది, చట్టం జరగలేదు. చట్టం చేయడానికి ప్రయత్నించారు, బట్ దానిలో చాలా లొసుగుబాట్లు ఉన్నాయన్నమాట. దానివల్ల స్టాల్ అయిపోయింది అది. సో లాస్ట్కి సుప్రీంకోర్టు పిలిచి ఎన్నో కేస్ స్టడీస్ విన్నారు వాళ్ళు సెక్స్ వర్కర్స్ నుంచి. వాళ్ళు ఎన్నో ఆల్మోస్ట్ 3,000 మంది వెళ్ళి చెప్పారు ఒక కమిటీ ముందు, మాకు యాంటీ ట్రాఫికింగ్లో మా సమ్మతి లేకుండానే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి హోమ్స్లో పెడతారు, మా పిల్లలకి అంటే చాలా పవర్టీలో ఉన్న మహిళలే చేస్తారు కదా సెక్స్ వర్క్, మా పిల్లలకి మేము యాక్సెస్ లేకుండా అయిపోతాము, ఆ పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మాకు తెలుసుకోలేము, ప్లస్ ఆ హోమ్స్లో నిర్బంధిస్తారు మమ్మల్ని, ప్లస్ దీనివల్ల ఆ కేసు నుంచి బయటకు రావడానికి మళ్ళీ అప్పులు చేస్తాం మేము, అప్పులు తీసుకోవడానికి మళ్ళీ సెక్స్ వర్క్ వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ విన్నాక కోర్టు ఒకటే అంది, ఎవరు కూడా అడల్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సెన్స్తో చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా మీరు నిర్బంధిస్తారు, సో అలా నిర్బంధించకూడదు, సో ఇది కూడా ప్రొఫెషన్గా మీరు చేయండి, పోలీసులు ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి సెక్స్ వర్కర్తో, ఒకవేళ వాళ్ళతో ఎవరైనా వైలెన్స్ చేస్తే కనుక వాళ్ళ మీద కేసు లాడ్జ్ చేయాలి, ఇట్లా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. అది ఇంకా సిస్టంలోకి వెళ్ళలేదు, అంచెలంచెలుగా సిస్టంలోకి వెళ్ళాలి. సో దాన్ని సెక్స్ వర్కర్స్ గ్రూప్స్ ద్వారా నెట్వర్క్స్ ద్వారా మేము పుష్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఫిమేల్ కన్నా మేల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్స్కి కూడా కొంచెం మజిల్ పవర్ ఎక్కువ అని చెప్పచ్చు. ఇలా కైండ్ ఆఫ్ అసాల్ట్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ టు సమ్ ఎక్స్టెంట్ కదా, బట్ స్టిల్ వాళ్ళు మెంటల్లీ మానసికంగా నేను అమ్మాయినే కాబట్టి నేను కంప్లీట్గా అమ్మాయిలాగే ప్రొటెస్ట్ చేయాలి అనుకుని చాలామంది బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హౌ డు యూ టేక్ దట్? అంటే ఎలా దాని నుంచి ఏమైనా మోటివేషన్ అలా ఇస్తారా? అంటే ఒంటరిగా ఒక మనిషి మెయిల్ వచ్చి అటాక్ చేసినప్పుడు అలా? అంటే స్వతహాగా సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్ మనం నేర్పించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మహిళలు సెక్స్ వర్క్లో ఉన్నా ఎందులో ఉన్నా కానీ మన ఇంటి నుంచి మన మహిళలకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరైతే ట్రాన్స్ వాళ్ళు కానీ సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉండాలి, అది ఒప్పుకోవాలి మనందరం. బట్ మ్యాక్సిమం సెక్స్ వర్క్లో ఉన్న మహిళలు కానీ ట్రాన్స్జెండర్ కానీ గ్రూప్లో ఉంటారు, అదొక డిఫెన్సివ్ మెకానిజం వాళ్ళు. సో ఒకళ్ళు ఒంటరిగా వెళ్ళరు, ఒకళ్ళిద్దరు వెళ్తారు, 3-4 వెళ్తారు, ఒక చోట నిలబడతారు. సో ఇదంతా డిఫెన్సివ్ మెకానిజం. వాళ్ళప్పుడు ఎవరైనా వచ్చినా కానీ వెంటనే ఒకళ్ళొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, కమ్యూనికేట్ చేస్తారు పోలీసు కానీ ఏదైనా కానీ అయినా. సో ఇదొకటి. బట్ అట్లాంటి వెసులుబాటు ఎప్పుడైతే లేకుండా చేస్తాం, మ్యాక్సిమం యాంటీ ట్రాఫిక్ దానిలో ఏమైందంటే ఎక్కడైతే 3-4 నిలబడుతున్నారో లేదా ఇద్దరు కనీసం నిలబడుతున్నారో ఒకళ్ళని ట్రాఫికర్గా ఒకళ్ళని విక్టిమ్గా సెక్స్ వర్క్గా తీసుకొని ఒకళ్ళని పోలీస్కి స్టేషన్కి పంపడం, ఒకళ్ళేమో హోమ్కి పంపడం జరిగేది యాక్చువల్గా. సో చాలా మటుకు సెక్స్ వర్కర్స్ మూవ్మెంట్ అలా దెబ్బతింది యాక్చువల్గా యాంటీ ట్రాఫికింగ్ వేవ్లో. సో అదర్వైజ్ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ సెక్స్ వర్కర్స్ బిల్డప్ చేశారు నేషనల్ వైడ్గా, చేసి ట్రాఫికింగ్ని అదుపు చేశారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు యూనిటీగా ఉంటారో, ఒక నెట్వర్క్గా ఉంటారో, మైనర్ వాళ్ళని రానికుండా రెసిస్ట్ చేయగలరు వాళ్ళు. వాళ్ళకి వెంటనే మెసేజ్ అందుద్ది ఎక్కడ మైనర్ వాళ్ళు వస్తే, వెళ్ళిపోయి అక్కడ రెసిస్ట్ చేస్తారు. ప్లస్ ఏజ్ అయిపోయిన సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేర్ తీసుకోగలుగుతారు, వాళ్ళకి హోమ్స్ కానీ అది కానీ కమ్యూనిటీ కేరింగ్ అనమాట, వాళ్ళే హోమ్స్ పెట్టి వాళ్ళు. ప్లస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సెక్స్ వర్కర్స్ పిల్లలు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళే కేర్ తీసుకోగలరు. ఇదంతా మొత్తం ప్రపంచానికి సోనాగాచి ఏరియాలో కలకత్తాలో వాళ్ళు ఒక రోల్ మోడల్ ప్రాజెక్ట్గా చేసి చూపించారు. అలానే సాంగ్లీలో ఒక ప్రాజెక్ట్లో చేసి చూపించారు. సో ఇది ఇంత నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళే పుష్ చేశారు యాక్చువల్గా ఈ జడ్జ్మెంట్ కూడా సుప్రీంకోర్టు కూడా. ఇప్పుడు మన సౌత్లో తీసుకుంటే ఇప్పటికీ మీరు చెప్తున్నప్పుడు కూడా చాలా వరకు మా గురువులు కానీ ఏదో ప్రొటెస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది కూడా నార్త్ నుండే అని చెప్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆదర్శంగా లేకపోతే వాళ్ళ అమ్మ అని ట్రీట్ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం నార్త్ నుండే ఉంటారు. అంటే ఇక్కడ ఇంకా మూమెంట్ అలాగే ఉందా ఇప్పటికీ? వీళ్ళు సపోర్టివ్గా ఉండి ఒకళ్ళు పెద్దగా ఉండడమో లేకపోతే ఆ గ్రూప్లో ఒకళ్ళు పెద్దగా ఉండడమో, వాళ్ళు ఇక్కడ వాళ్ళని అమ్మ అని ట్రీట్ చేయడం అలాంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదా?
బట్ అమ్మ అన్నది నాకు తెలిసి సౌత్ యాక్చువల్గా కదా, సౌత్ నుంచి స్ట్రాంగ్గా ఉంది మూమెంట్. అంటే మూమెంట్ ఇప్పుడు నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కానీ ఎవరైనా మేము నార్త్కి వెళ్ళి అంటే వాళ్ళు ఏమో ఆపరేషన్స్ క్యారీ చేసుకొని వస్తారు కదా, అక్కడి నుంచి ఇంకా స్టిల్ వాళ్ళ కనెక్షన్స్ వాళ్ళ ధైర్యం కోసమైనా ఏదో సపోర్టివ్గా కావాలన్నా వాళ్ళతోనే టచ్ లో ఉండడము, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడము. బట్ స్టిల్ ఇక్కడ కూడా కమ్యూనిటీ బాగానే ఉంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి వస్తే తమిళనాడు ఇన్ ద పినాకిల్ ఉంది యాక్చువల్గా. సో తమిళనాడులో 2009లోనే వెల్ఫేర్ బోర్డు స్టార్ట్ అయింది, వెల్ఫేర్ బోర్డు, అరవాణి వెల్ఫేర్ బోర్డు అని. ఆ తర్వాత ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా సర్జరీస్ ఫ్రీగా అవడం స్టార్ట్ అయింది, ఐడెంటిటీ కార్డ్స్, పెన్షన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని అది ట్రాన్స్జెండర్ చట్టంలో కానీ నాల్సా జడ్జ్మెంట్ 2014లో కానీ అన్ని రెప్లికేట్ అయినాయి యాక్చువల్గా రూల్స్లో. సో నాకు తెలిసి సౌత్లో ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉంది. నాకు తెలిసి నార్త్లో ఎక్కువగా క్యాపిటల్ అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఎక్కువగా విజిబిలిటీ వచ్చిందేమో, కానీ ఆర్గనైజ్డ్ మాత్రం సౌత్లోనే ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న వాటన్నిటిలో ఏది మీకు అప్లికబుల్ కాదు? ఏది అప్లికబుల్ కాదు కదా, అంటే అన్నీ కూడా బైనరీలోనే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకున్న ఎడ్యుకేషన్ అంతా బైనరీలోనే ఉంది, అక్కడ ఎవరు అడగరు కదా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ కిడ్ ఉన్నారా లేదా. బట్ ఆ ఏజ్ లోనే కెన్ దే రికగ్నైజ్ దేర్ ఐడెంటిటీ? ఆఫ్ కోర్స్ ఒక కిడ్ ఒక సెక్స్లో పుట్టాక రెండు సెక్స్ ఒక క్యారెక్టరిస్టిక్స్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ ఆ కిడ్ జెండర్ నాన్ కన్ఫర్మింగ్, అంటే తను పుట్టిన సెక్స్లో తను ఐడెంటిఫై చేసుకోవట్లేదు ఆ కిడ్ కదా. అంటే మాక్సిమం ఎలా చిన్నపిల్లలు కాబట్టి దే కాంట్ రికగ్నైజ్, అంటే కరెక్ట్ ఇదే అని చెప్పలేదు. అసెస్మెంట్ చేసేది ఎవరు? అక్కడ ఒక కౌన్సిలర్ అంటూ ఉండాలి కదా అసెస్మెంట్ చేయడానికి. బట్ అది యాజ్ ఎ పేరెంట్స్ చేసినా కానీ వీళ్ళు డినై అది కదా, లేదు చిన్నపిల్లాడు అని మీరే అంటున్నారు, చిన్నపిల్లాడు అని తల్లిదండ్రులు కూడా అంటారు. బట్ అది రియల్గా అసెస్మెంట్ చేసేది ఎవరు? దే షుడ్ బి వన్ సైకాట్రిస్ట్ ఆర్ కౌన్సిలర్ హూ ఇస్ లైక్ ట్రైన్డ్ ఉండాలి కదా అక్కడ. స్కూల్స్ లో ప్రతి స్కూల్లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఉండాలి కదా. ఇప్పుడైతే నాకు తెలిసి ఏ స్కూల్లో అలా లేదు, ఎక్కడ లేరు అసలు. ఆ మెథడ్ని కూడా దాన్ని కూడా స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి పేరెంట్స్కి. ఎందుకంటే ఒకవేళ అలాంటి పిల్లలు ఉంటే మా పిల్లల్ని చదివించాం ఆ స్కూల్లో అనేవాళ్ళు కూడా ఉంటారు, వేరే పేరెంట్స్ కదా. అలాంటి పిల్లాన్ని ఫస్ట్ తీసేయండి స్కూల్లో నుంచి, అలాంటి పిల్లల్ని తీసేయండి అనేవాళ్ళు కూడా ఉంటారు. దాంతో చాలామంది పేరెంట్స్ మీద ప్రెషర్ ఏం పెరుగుద్ది అంటే పంపించకపోతే ఏమవుతుంది, ఇంట్లో ఉంచి ఏదైనా పని ఇంట్లోనే చదివిద్దాం, ఏదైనా పని చేపిద్దాం అని ఉంటుంది. సో ఇంట్లో ఉన్న పిల్లలు ఒకవేళ వెళ్ళక అటు స్కూల్కి వెళ్ళక ఇక్కడ లేక వాళ్ళు మానసిక క్షోభ గురయ్యి వెళ్ళిపోతారు ఇంట్లో. 10 years బ్యాక్ ఇప్పటికి సొసైటీ నుండి యాక్సెప్టెన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా మార్పు, అది కమ్యూనిటీనే పుష్ చేసింది చాలా మటుకు, చాలా మటుకు. అంటే మనకి సెన్సెస్ కూడా 2011లో అయినాయి యాక్చువల్గా, ఇప్పుడు 2024లో మళ్ళీ అవుతాయి, ఎలక్ట్రానిక్ సెన్సెస్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే ఆ విజిబిలిటీ అనేది పెరిగింది కమ్యూనిటీకి. నేను ఎప్పుడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ ఏదైనా మార్కెట్ ఏరియాలోకి వెళ్తే ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళ అమ్మతోటి పిన్నితోటి లేదా అన్నతోటి వాళ్ళతో షాపింగ్ చేస్తున్నప్పుడు ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే లుక్ దట్స్ ద విజిబిలిటీ వీ వాంట్ యాక్చువల్లీ. ఆ విజిబిలిటీ కోసం మేము అంటే మా టైంలో అది లేదు యాక్చువల్గా. మేము ఎంతో ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది ప్రతిదీ. ఒక అంటే అట్లీస్ట్ ఒక శారీ కట్టుకోవాలన్నా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కన్వీనియంట్ ప్లేస్ ఉంటుంది, కట్టుకున్నాక సేఫ్గా ఉంటామా లేమా మళ్ళీ ఇప్పుకునే వరకు ఇదంతా ఆలోచించవలసి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఫ్యామిలీస్తోనే ఉంటున్నారు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో సేఫ్ నౌ. ఇప్పుడు భయం అనే ఫ్యాక్టర్ తీసుకుంటే, ఇప్పుడు నేను రివీల్ చేసి నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటే ఇంట్లో వాళ్ళ నుంచి భయం, బయట భయం అనేది ఉంటుంది. ఆ భయం ఫ్యాక్టర్ని కూడా అధిగమించి నేను చేసుకోవాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి అంటే ఆ భయాన్ని మించిన ఆ ఫీల్ అయితే లోపల ఉండాలి కదా. కొంతమందికి ఆ భయం వల్ల అలానే చచ్చిపోయే వరకు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకే కన్ఫ్యూజన్లో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రివీల్ చేయకుండా. ఇప్పుడు ఆ భయాన్ని బయట పెట్టి రాగలుగుతున్నారా? భయం అనే దానికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి బయటకు రావాలంటే కదా, ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను నాకు అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ వెళ్ళాల్సి వచ్చింది, కానీ నా సపోర్టింగ్ సిస్టమ్ ఏంటి ఆలోచిస్తాను కదా, నాతో ఎవరైనా ఉండాలి. అప్పుడు ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను, అక్కడ లేనప్పుడు మానుకుంటాను నేను. సింపుల్ ఎగ్జాంపుల్ అనేది. అట్లానే నేను ఒకవేళ ట్రాన్స్ అని బయటికి రావాలంటే నాకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ కావాలి. అది హౌస్లో సపోర్టింగ్ సిస్టమ్ ఇప్పటికీ ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వెల్ అండ్ గుడ్, బట్ ఆ ఫ్యామిలీస్కి మళ్ళీ సపోర్టింగ్ సిస్టమ్ కూడా కావాలి. నా ఫ్యామిలీలో హోల్ ఫ్యామిలీకి, నా ఫ్యామిలీలో ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు అంటే మహిళ కానీ పురుషులు కానీ, నేను చుట్టుపక్కల వాళ్ళతో వివక్షత ఎదుర్కొంటాను, ఆ ఇంట్లో పిల్లలు వివక్షత ఎదుర్కొంటారు, వాళ్ళకి సంబంధాలు రావు, వాళ్ళ చుట్టాల్లో వివక్షత ఎదుర్కొంటారు. దీనన్నిటికీ
ఎదుర్కోవటానికి నిలబడాలి యాక్చువల్గా ఫ్యామిలీ. సో చాలా మటుకు అది చెయ్యరు ఫ్యామిలీ వాళ్ళు. సో కాబట్టి బయటకు వచ్చి ఆ సపోర్టింగ్ సిస్టమ్ని వెతుక్కుంటాం మేము. వెతుక్కున్నప్పుడు అప్పుడు ఆ జెండర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక కన్వైన్ ఎన్వైరన్మెంట్ దొరుకుతుంది, ప్లేస్ దొరుకుతుంది. At what age did you reveal your identity అండి? ఇట్స్ లైక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. ఎందుకంటే నాకు అంటే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. నేను కమ్అవుట్ అయినా కానీ ఐ షుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్, లైక్ నేను ఎర్న్ చేయాలి కాబట్టి. లేకుంటే ఆ ఫ్యామిలీ డిజైన్ చేస్తే ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో ఆ వివక్షత ఒకవేళ వాళ్ళకు ఉంటే ఐ హ్యావ్ 2 siblings, సిస్టర్స్ కూడా, అంటే వాళ్ళ మ్యారేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇదంతా ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ నుంచి. ఎక్కడ మేము నేటివ్? ఇక్కడే హైదరాబాద్ విజయనగర్ కాలనీ. సో హౌ ఈస్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ నౌ? నౌ ఓకే. నా పేరెంట్స్ లేరు, మమ్మీ డాడీ చనిపోయారు. బట్ నాకు సిబ్లింగ్స్ 2 ఉన్నారు. బోత్ ఆర్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్ అండ్ దే టాక్ టు మీ అండ్ ఐ టాక్ టు మీ. మీ ఎడ్యుకేషన్ ఒకసారి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెప్పరా? నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంకామ్ అండ్ ఎంఏ సోషల్ వర్క్ చేశాను. ఓకే. ఎస్. అంటే అంటే ఇది గ్రాడ్యుయేషన్ లో మీరు రివీల్ చేశారు కాబట్టి డిడ్ యు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్? గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యాక రివీల్ చేశాను. వన్స్ ఐ కమ్ అవుట్ ఐ హావ్ టు డూ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఐ కెనాట్ గో టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఎస్. సో అది డిస్టెన్స్ ద్వారా చేశాను 2 కూడా. ఓకే. బట్ మీ గురించి నాకు యాక్చువల్లీ ఏం తెలియదు. నేను ఎందుకు ఇంటెన్షనల్గానే ఎక్కువ మీరు పంపించిన ప్రొఫైల్ తప్ప ఎక్కువ ఏమి నేను ఇంటర్వ్యూస్ కూడా చూడలేదు అనమాట. బట్ ఎక్కడో సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఇది నిజం కాకపోవచ్చు. ఐ ఫెల్ట్ లైక్ మీరు మ్యారేజ్ తర్వాత యూ రివీల్డ్ యువర్ ఐడెంటిటీ అనిపించింది ఎక్కడో, ఎందుకు. బట్ ఐ డోంట్ నో ఎందుకు అలా అనిపించింది. మ్యారేజ్ అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మ్యారేజ్కి అంటే ఫేవరబుల్గా లేను అసలు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మ్యారేజ్ మీద నాకు నమ్మకం లేదు యాక్చువల్గా. అంటే ఇది హేట్ లేదు, అంటే హేట్రెడ్ లేదు, అంటే ఒకలాంటి రెసిస్టెన్స్ లేదు మ్యారేజ్ వద్దు అని. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే మ్యారేజ్ అనే దాన్ని ఒక ఆడమగ రిలేషన్లో ఆడవాళ్ళు ఎంతో ఓర్పుతో భరిస్తూ వస్తున్నారు తరతరాలుగా. అదే ఆ ఇన్స్టిట్యూషన్ని, ఆ సంబంధాన్ని కదా, వాళ్ళ మీద ఎంతో భుజస్కంధాల మీద ఎంతో బరువు మోస్తూ వస్తున్నారు వాళ్ళు. అట్లాంటి ఒక రిలేషన్షిప్ నాకు ఎలాంటి సేఫ్టీని ఎన్ష్యూర్ చేయగలదు యాక్చువల్గా కదా. నేను ఒక ట్రాన్స్ మహిళని, ఒక హిజ్రా మహిళని. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ వాళ్ళకే, మహిళలకే అది కలిసి రానప్పుడు, అది సేఫ్టీ ఎన్ష్యూర్ చేయనప్పుడు నాకేం ఎన్ష్యూర్ చేయగలదు కదా. సో దానివల్ల దాని మీద అంటే వ్యతిరేకత లేదు, సుముఖత కూడా లేదు. అంటే దాని పట్ల చేసుకోవాలి అన్న ఇన్స్టింక్ట్ కూడా లేదు నాకు. సో కాబట్టి లివింగ్ రిలేషన్లో ఉన్నాను నేను యాక్చువల్గా. 13 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్, లైక్ వీ బోత్ ఆర్ హ్యాపీ. గ్రేట్. అంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత రివీల్ చేసినప్పుడు ఆ తర్వాత అంటే ఇన్కమ్ అది ఎలా ఉండేది? ఇన్కమ్ చాలా దెబ్బతింది. ఎందుకు చిన్న చిన్న జాబ్స్ చేయాల్సి వచ్చింది ఎన్జిఓలో, వాటిల్లో. దెన్ ఐ హ్యావ్ టు ఫోర్స్ టు బీ లివ్డ్ ఆన్. మాలో ఉన్న బెగ్గింగ్ అండ్ సెక్స్ వర్క్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కల్చరల్గా అవే ఉన్నాయి అవైలబుల్గా ఇప్పుడు కూడా. హూ విల్ కమ్ అవుట్ విత్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు చిన్న చిన్న జాబ్స్ ఎంఎన్సీస్లో అక్కడ ఇక్కడ వస్తున్నాయి. బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళ విషయంలో జాబ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా వాళ్ళు పే చేయాలి. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ చాలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ మాకు చాలా ఉంటుంది. హార్మోన్స్ డైలీ తీసుకోవాలి ఉంటుంది, అలానే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీస్ కోసం చాలా మనీ సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అందరూ చెప్పింది ఇంటర్వ్యూస్లో. ఎప్పుడైనా హౌస్ రెంట్స్ కూడా అవి కూడా ఎక్కువ ఉంటాయి, మాకు ఎక్కువకి ఇస్తారు. మా నార్మల్ వాళ్ళకి ఇచ్చినంత ఇవ్వరు. ట్రావెల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆటోస్లో వాటిల్లో వెళ్ళాల్సి వస్తుంది. బస్లో ఎక్కడ, ట్రైన్లో ఎక్కడ వెళ్ళేది లేదు, అది రిజర్వేషన్ లేకపోతే కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రొఫెషన్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏంటంటే దే ఆర్ నాట్ ట్రాన్స్జెండర్స్. మగవాళ్ళే జస్ట్ ఆ పీరియడ్ కోసం ఆడవాళ్ళ తయారై వచ్చి మన సిగ్నల్స్ దగ్గర కానీ ఇంకెక్క చోట కానీ దబాయించి కొన్ని మీరు ఎక్కడ పర్ఫామ్ చేసిన కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పర్ఫామ్ చేసి దబాయించి డబ్బులు తీసుకొని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నార్మల్గా మెయిల్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయి ఇదంతా ట్రాన్స్జెండర్ మీద వాళ్ళు అంటే ఆ కోవలోకి నెట్టేస్తున్నారు. డిడ్ యూ కమ్ అక్రాస్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? అది ఒక క్రైమ్. అంటే సో ఒక టర్మ్ ఉంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ అనేదాన్ని. ఐ విల్ నెవర్ బై దట్ టర్మ్ యాక్చువల్లీ. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు అన్న వాళ్ళనే సమాజంలో ఫేక్గా చూస్తారు. వీళ్ళు మేల్ కాదు, ఫీమేల్ కాదు అన్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఫేక్, వీళ్ళు ఏంటి అన్నది.
సో అట్లాంటప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్ అన్నప్పుడు అది ఇంకా దాన్ని స్టీరియోటైప్ చేస్తుంది. ట్రాన్స్జెండర్ అనే ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయనివ్వదు అది ఫేక్ అనేటప్పటికి. సో దానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను. బట్ అలా అని ఎవరైతే మగవాళ్ళు మీరు ప్రస్తుతం అన్నారో చీరలు కట్టుకుని అడుక్కుంటా ఉన్నారో వాళ్ళు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ ఆ టైంకి తీసుకునవచ్చు, వాళ్ళ ఎకనామిక్ సిచ్యుయేషన్ బాగోపోవటం వల్ల కదా. సో ఇంతకుముందు వేరు వేరు ఐడెంటిటీస్ కూడా మనకి కల్చరల్గా ఉన్నాయి. బుడగ జంగాలు అని, పగటి వేషగాళ్ళు అని, ఇలా వాళ్ళందరూ ఆ కళలు అంతరించిపోవటం వల్ల చీరలు కట్టుకొని అడుక్కుంటున్నామే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకు దాంతో కూడా ప్రాబ్లం లేదు. అంటే మగవాళ్ళు ట్రాన్స్జెండర్ రూపంలో వచ్చి అడుక్కోవటంలో నాకు ప్రాబ్లం లేదు అసలు. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎక్కడైతే క్రైమ్ ఎంటర్ అవుతుందో అక్కడ నాకు ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకు అంటే ఇది ఎలా అర్థం చేసేలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు అన్నారు పెళ్లి చేసుకున్న మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చి వాళ్ళకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ సంసార పరిస్థితి బాగోక ఇక్కడికి వస్తున్నారని. బట్ మా హిజ్రా ట్రాన్స్ వ్యవస్థలో ఎవరైతే ఒక వ్యవస్థీకృతమైన సంస్కృతి ఉందో, హిజ్రా సంస్కృతిలో మేమందరం ట్రాన్స్ మహిళలే ఉంటాం. మేమందరూ మహిళలమే. మేము అడుక్కొచ్చిన దాన్ని సమానంగా పంచుకుంటాం, ఒక చోట ఉంటాము, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాం కమ్యూనిటీలో, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని కూడా ఉంటాం. ఆ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఒక కల్చర్ ఉంటుంది, ఓకేనా. సో దీన్ని ఫాలో అవుతాం. యాక్చువల్లీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మేము సంపాదించిన ఇన్కమ్ ఏదైతే ఉందో మా కమ్యూనిటీలోనే ఉంటుంది. అది మా తల్లిదండ్రులకు కానీ మా అక్క చెల్లెలు కానీ అనడం వెళ్ళకూడదా, వెళ్తే తప్పేంటి అని మీరు అడగచ్చు. బట్ కానీ ఇది ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే రాబోయే తరాల్లో ఒకవేళ మాలాగా ఇంట్లోంచి వెంట వేయబడిన పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని ఆదరించడానికి ఒక బేస్ అంటూ ఉండాలి కదా మాకు, బేస్. దానికోసం సేవ్ చేస్తాను. సో నేను ఈ సిస్టమ్ చెప్పినప్పుడు ఏదైతే వ్యవస్థ ఎక్కడైతే భార్యతో ఉన్నారో పిల్లలతో ఉన్నారో, సో అది మా వ్యవస్థని ఖచ్చితంగా అది నీరు గారుస్తుందని చెప్పాలి. సో అక్కడ ప్రాబ్లం ఉంది. సో దీన్ని నేను క్రైమ్గానే పరిగణిస్తాను. క్రైమ్ ఎక్కడ పరిగణిస్తాను అంటే, మీ వరకు మీరు మీ ఫ్యామిలీ కోసం అడుక్కోవటం ఓకే, అడుక్కోవటం అనేది అందరికీ హక్కు అయింది, రాజ్యాంగం అయిపోయింది, దాన్ని అడుక్కోవచ్చు. బట్ దాన్ని ఒక వ్యవస్థగా తయారు చేసి ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు నెల తీసుకొని మీరు ఆ డబ్బునంతా మళ్ళీ మీ భార్యకి మీ పిల్లలకి అక్కడ వెళ్ళినప్పుడు మీరు మా కమ్యూనిటీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించారు ఒకటి. రెండోది ఏంటంటే, కేవలం భిక్షాటనకి పనికొస్తారా మేము? కాదు కదా. మాకు అవకాశం రాక మేము భిక్షాటనలో కానీ సెక్స్ వర్క్లో ఉన్నాం. మాకు అవకాశాలు ఇచ్చి చూడండి. మాలో కూడా డాక్టర్స్ ఇంకా చాలామంది అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్, లాయర్స్ అందరూ అవ్వచ్చు కదా. ఈ రాబోయే హోప్ ఏదైతే ఉందో, రాబోయే తరాలు ఇందులో వెళ్తారన్నదాన్ని మీరు గారుస్తున్నారు కదా. సో ఈ క్రైమ్ని మనం హ్యాండిల్ చేయాలి యాక్చువల్లీ. సో అది గవర్నమెంట్ సపోర్ట్తోనే వీలవుతుంది. మీరు క్లినిక్ అన్నారు కదా, యూ వర్క్ ఫర్ హెల్త్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్స్. ఓకే, అక్కడ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఆల్ కమ్యూనిటీ మెంబర్స్ వస్తారా? ట్రాన్స్జెండర్ వ్యక్తులే వస్తారు. LGBTQIA+లో మిగతా వాళ్ళు వస్తారు అక్కడ? రారు మిగతా వాళ్ళు. మా క్లయింట్స్ ఓన్లీ ట్రాన్స్జెండర్ వ్యక్తులే ఉంటారు. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా కానీ మేము క్లయింట్స్గా రిజిస్టర్ చేయము. యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సేవలే రిఫర్ చేస్తాం, వాళ్ళని చోట దొరుకుతాయి. అంటే మీ వెల్ఫేర్ అనేది ఓన్లీ ట్రాన్స్జెండర్స్ వరకే ఉందా ఇప్పుడు? నౌ యూఆర్ డీలింగ్ మిగతా కమ్యూనిటీస్ తో కూడా ఉందా? వెల్ఫేర్ బోర్డ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చింది, అది ఓన్లీ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ గురించే ఉంది, ఓన్లీ ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించే ఉంది. యాజ్ ఏ మూమెంట్ ఏదైతే ఉందో LGBTQ మూమెంట్, దాన్ని అందరి విషయాల్ని డీల్ చేస్తాం అందులో. ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్గా క్యూర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ అని ఒకటి వచ్చింది. రీసెంట్గా షికాగో గారు ఇనాగరేట్ చేశారు దాన్ని. దానిలో ఏంటంటే ఇంట్లోంచి వెంటనే నెట్ వేయబడిన ఎవరైనా ఉంటే LGBTQI సంబంధించిన ఏ సముదాయం వల్ల 40 రోజుల వరకు అక్కడ టెంపరీగా హోమ్ దొరుకుతుంది అనమాట. ఫుడ్ కానీ హోమ్ కానీ టెంపరీగా దొరుకుతుంది. అట్లా LGBTQI సంబంధించిన వేరే వెల్ఫేర్కి సంబంధించిన కూడా ప్రాజెక్ట్స్లో నేను ఉన్నాను అన్నమాట. డిఫరెంట్ కమ్యూనిటీస్కి వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయా? వెల్ఫేర్ బోర్డ్స్ లేవు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వెల్ఫేర్ బోర్డు ఉంది యాక్చువల్గా. ఎందుకంటే అన్నిటికన్నా మార్జినలైజ్డ్ LGBTQలో ట్రాన్స్ కమ్యూనిటీయే. మిగిలిన వాళ్ళ జెండరు ఏదో ఒకటి బైనరీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దే కెన్ సర్వైవ్ ఇన్ ది సొసైటీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ అంటే మన సోషల్ మీడియా బాగా ఎవాల్వ్ అవుతున్న టైం నుంచి చూసుకుంటే
యాక్చువల్లీ ఎవ్రీవన్ ఈస్ గివింగ్ యూ ఆపర్చునిటీ అనమాట టు కమ్ అప్ అండ్ స్పీక్ డిబేట్స్లో కానీ మీరు మీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ అవుతుంది కదా. హౌ యూ టేకింగ్ దిస్ అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కదా, దాని ద్వారా మీరు వ్యక్తపరుస్తున్నారు కదా, దాన్ని బట్టి ఏమైనా మార్పులు వస్తున్నాయా సొసైటీలో? డస్ దిస్ సోషల్ మీడియా రియల్లీ గివింగ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్? Of course it has to, because when we speak people will listen and people will act on it also కదా. మాట్లాడటం ద్వారా మార్పులు జరుగుతాయి అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. అండ్ హౌ పవర్ఫుల్లీ వీ కమ్యూనికేట్ ద ఇష్యూ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్గా. అంటే క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలి అది కదా. అంటే జనాలకి చాలా స్మూత్గా అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసుకొని ఆలోచిస్తారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఆచరించడానికి కూడా ట్రై చేస్తారు. So it's happening. We are speaking means it's working somewhere in the brains, on the brains. అండ్ మీరు తర్వాత చెప్పారు కదా ఇందాక డిగ్రీ తర్వాత మీరు రివీల్ చేసిన తర్వాత యూ హ్యాడ్ టు స్టడీ, అంటే కాలేజ్కి వెళ్ళకుండా డిస్టెంట్లో యూ హ్యావ్ టు స్టడీ కదా. అలా చదువుకుంటేనే చంద్రముఖి గారైనా యూ అండ్ చంద్రముఖి గారు ఇంకా ఫ్యూ మెంబర్స్ దే స్పీక్ వెరీ వెల్. నార్మల్గా స్కూల్కి వెళ్ళి చదువుకొని ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు కూడా దే కాంట్ స్పీక్, దే కాంట్ ఆర్టికులేట్ సో దట్ వెల్. యూనో అంటే మినిమంలో ప్రొవైడ్ చేస్తేనే యూ కుడ్ ఎక్సెల్ దిస్ మచ్. అంటే నార్మల్ బెనిఫిట్స్ నార్మల్ ఏవైతే ఉండాలో అన్నీ మీకు ఇస్తే యూ కెన్ ఎక్సెల్ ఫార్ బెటర్ కదా. సో ఇది ఎవరైనా గమనించారు, అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు కూడా. ఎడ్యుకేషన్ వైజ్గా అలానే ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఇవ్వబట్టి ఈరోజు నేను ఎంప్లాయీగా ఉన్నాను ఒక సంస్థకి కాబట్టి. సో నాతో పాటు చాలామంది కొన్ని ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నారు ఈక్వల్గా. సో అవన్నీ మాకున్న స్కిల్స్ని గుర్తించడం బట్టే ఇచ్చారు. అండ్ వీఆర్ డూయింగ్ వెల్ ఆన్ దోస్ రోల్స్ లైక్. ఓకే, ఇప్పుడు నా టాపిక్ ఏంటి అంటే సేమ్ జెండర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, లెస్బియన్స్ కానీ గే ఆల్ లెస్బియన్స్ కమన్ సేమ్ లెస్బియన్స్. అలాగే ట్రాన్స్జెండర్స్లో కూడా ట్రాన్స్జెండర్స్ సేమ్ మ్యారేజ్ ఉంటుందా? యాక్చువల్గా ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటున్నారు, బట్ నేను దాన్ని ఐ కాంట్ బై ఇట్ బైక్ బికాజ్ మ్యారేజ్ ఈక్వాలిటీ అంటాను దాన్ని నేను. యాక్చువల్గా ఏంటంటే ఎందుకంటే సమాజంలో ఆడవారికి మగవారికి పెళ్లి చేసుకునే హక్కు ఉన్నప్పుడు మిగిలిన జెండర్ వాళ్ళకి కూడా ఉండాలి అది. సో దట్ బికమ్స్ ద ఈక్వాలిటీ యాక్చువల్లీ. కాబట్టి ఇందులో లెస్బియన్, బైసెక్షువల్స్, గేస్ వీళ్ళందరికీ కూడా ఉన్నా కూడా నేను ట్రాన్స్ పర్స్పెక్టివ్ చెప్తాను నేను చాలా మటుకు. ఇందులో చాలా డైవర్సిటీస్ ఉన్నాయి. అంటే హిజ్రా కమ్యూనిటీ తీసుకుందాం, ముఖ్యంగా విజిబుల్గా హిజ్రా కమ్యూనిటీ ఉంది ట్రాన్స్ కమ్యూనిటీలో. పొద్దున్న లెగిస్తే మనకు దుకాణాల ముందు కానీ చౌరస్తాల్లో కానీ అడుక్కుంటా కనబడతారు. హిజ్రా అనేది ఒక పారంపరికమైన టర్మ్, అది ఒక సంస్కృతిని ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ సంస్కృతిలో ముఖ్యంగా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, కొన్ని ఎథిక్స్ పెట్టుకున్నారు, అది ఒక పరంపర కాబట్టి కదా. బట్ ఈ పెళ్ళి అనేది హిజ్రా సంస్కృతి నుంచి రావట్లేదు యాజ్ అ డిమాండ్. ట్రాన్స్ మహిళలు అలానే ఉంటారు, అదొక వ్యవస్థ, అలానే ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ట్రాన్స్ మహిళలు అలా ఒక సంస్కృతిని ముందుకు తీసుకొని వెళ్తారు. ఓకే, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లేరు అసలు? లేరు. ఓకేనా, చేసుకోరు కూడా హిజ్రా మహిళలు, ట్రాన్స్ అంటలేదు. ఓకేనా, హిజ్రా కాకుండా ఇండిపెండెంట్ ట్రాన్స్ మహిళలు ఉన్నారు కొంతమంది. హిజ్రా మహిళలు కూడా ట్రాన్స్ మహిళలే, బట్ వాళ్ళు పరంపరలో ఉంటారు. వాళ్ళకి పెళ్లి అనేది ఒక అవసరంగా లేదు, ఒక డిమాండ్గా లేదు. ఓకేనా, బట్ ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా వాళ్ళకి ఒక డిమాండ్గా ఉంది, ఒక డిజైర్ లాగా ఉంది. బట్ ఎటువైపు నుంచి తీసుకున్నా కూడా ఐదర్ హిజ్రా సమాజం కానీ ట్రాన్స్ మహిళలు ఇండిపెండెంట్ కానీ వీళ్ళని అప్రోచ్ అనే పురుష సమాజం ఒకటి ఉంది రిలేషన్షిప్ కోసం. అది ఎవరైనా కావచ్చు, ఏ పురుషుడైనా కావచ్చు. మరి ఓకేనా, అప్రోచ్ అయినప్పుడు వాళ్ళతో కొంతకాలం ఉండి పెళ్లి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా రైట్స్ లేకపోయినా కానీ లీగల్ రైట్స్ ఆర్య సమాజంలోనో ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకొని ఇలా చేసుకోవచ్చు. చేసుకొని కొంతకాలం ఉన్నప్పుడు ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ మగాడికి అనిపించవచ్చు, లేదు ఈ అంటే ఇప్పుడు ఆడవాళ్ళతో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా మగవాళ్ళకి అనిపిస్తుంది అది, నాకు ఈ స్త్రీతో కాకుండా వేరే స్త్రీతో పెళ్ళి అవ్వాలి, చేసుకోవాలి అని అక్కడ విడాకులు తీసుకుంటాం. అక్కడ ఒక వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, అంతా ఉంది. బట్ ట్రాన్స్ మహిళతో చేసుకున్నప్పుడు లేదా హిజ్రా మహిళతో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు, నాకు ఇప్పుడు వద్దు, నాకు వేరే మహిళలతోటి, మామూలు సిస్ మహిళతోటి ఎవరైతే పిల్లలకు అనగలదో వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని రాత్రి చెప్ప పెట్టుకొని వెళ్ళిపోతాం వదిలేసి వాళ్ళని.
అది ఎంత ట్రామా, ఎంత పెయిన్ యాక్చువల్గా కదా. అంటే మీరు చెప్తే నమ్మరు, ఒక ట్రాన్స్ మహిళ నాతో అంటే కోవిడ్లో వాళ్ళ పార్ట్నర్ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆమెకి గ్యాస్లోనే ఏం దొరకక అది ఏమంటారు అప్పుడు శానిటైజర్స్ ఇచ్చాం కదా మనం, శానిటైజర్స్కి 2 శానిటైజర్ బాటిల్ కడుపు మీద వేసుకొని అంటించేసుకుంది యాక్చువల్గా. సో మేము అక్కడికి వెళ్ళి ఆమె రెస్క్యూ చేసి ఫస్ట్ ఎయిడ్ చేయించి అది ఆ మార్క్ ఇప్పటికీ ఉంది కడుపు మీద. అంటించుకోవడం అంటే తాగలేదు, పైన వేసుకొని శానిటైజర్ కడుపు మీద వేసుకొని అంట పెట్టుకుంది అనమాట. మేము వెళ్ళి వెంటనే రెస్క్యూ చేసి ఆమె రక్షించాము. 1 పాయింట్ ఆఫ్ టైం 3 months 4 months తర్వాత మేము కౌన్సిలింగ్ కూర్చున్నాను, నేనే కూర్చున్నాను. వై యూ హ్యావ్ డన్ దిస్, ఎందుకు చేసావమ్మా అంటే ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నా అంత బాగా ఉంది, ఇది మాత్రం కప్పుకుంటా అంటే నడుము ఎవరు చూడరు కడుపు కదా, బట్ అది ఆ మచ్చ అంత ఇదిగా ఉంది అని. ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే నాకు అంటే ఆ మాటలు కూడా ఎలా వచ్చినాయి. ఆ అమ్మాయి ఒకటే అంది, లేదు మమ్మీ అంటది నన్ను, మమ్మీ లేదు మమ్మీ అతను వదిలి వెళ్ళిపోతే నేను ఒక్కదాని రూమ్లో ఉన్నప్పుడు ఈ గోడలు అడిగినాయి మమ్మీ నన్ను ఏడి అని. అంటే ఆ విజువలైజేషన్ చూడండి, అంటే ఆ బాధను ఎలా వర్ణిస్తుందో చూడండి. యాక్చువల్గా గోడలు అడిగినాయి అంట నన్ను, ఏడి నీ పార్ట్నర్ ఏడి, నీ మొగుడు ఏడి అని అన్నప్పుడు నేను అనిపించాను వా అంటే ఎంత లోపలగా హర్ట్ అయింది ఆమె అనేది. ప్లస్ అమ్మాయి చాలా అంటే పంచాయతీలకి అక్కడ కోర్టులకి అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ అబ్బాయి మీద కంప్లైంట్ చేయాలని. బట్ ఇలాంటి కేసెస్ నేను చాలా డీల్ చేసినప్పుడు ఒక డిమాండ్ ఏమంత ఉందంటే ఆ అబ్బాయి వదిలిపెట్టిన అబ్బాయి మీద ఏదో కేసు వేయాలి, జైల్లో పెట్టించాలన్నది డిమాండ్లా లేదు వాళ్ళకి, ముఖ్యంగా మా ట్రాన్స్ వాళ్ళకి ఎదురవాలి. ఆ అబ్బాయి వస్తే బాగుండు, ఒకసారి మాతో మళ్ళీ ఉంటే బాగుండు, మళ్ళీ ఆ పాత రోజులు వస్తే బాగుండు అనేది. సో అవన్నీ చెప్తా ఉంటేనే యాక్చువల్గా అంటే కొంతకాలం వరకు నేను ఏడ్చాను వాళ్ళతో చెప్పినప్పుడు. కొంతకాలం తర్వాత రాటు తెలిపోయాను యాక్చువల్గా, నా కన్నీళ్ళు కూడా ఆగిపోయినాయి, యాక్చువల్గా ఆవిరైపోయినాయి అనుకుంటా. సో వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా రొటీన్గా అంటే నెక్స్ట్ అంటే నాకేమనిపిస్తుంది అంటే కన్నీళ్ళు ఎలా ఆపుకోవాలన్న మెకానిజం స్టార్ట్ చేశాను నేను. కన్నీళ్ళు రావటం చాలా ఈజీ కదా, ఆపుకోవటం ఎక్కడో గొంతులో ఆపుకోవాల్సి వస్తుంది వాటిని. అంటే కంటి చివరి వరకు వచ్చి వద్దు పడద్దు, కన్ను దాటి చెంపల మీద పడద్దు అని చెప్పుకోవటం చాలా కష్టం మైండ్కి అది. సో అలా జరిగిన కేసెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే ట్రాన్స్ మహిళల కమ్యూనిటీకి కానీ హిజ్రా కమ్యూనిటీకి కానీ కొంతమంది వస్తున్నారు, ఇలా ఉంటున్నారు, ఆశలు చూపిస్తున్నారు, ఆశలు చూపించినాక వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎలాంటి సేఫ్టీ ప్రొటెక్టింగ్ మెకానిజమ్స్ ఉంది? ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. యూ వోంట్ బిలీవ్ వితిన్ 2 years ఆఫ్ స్పాన్ 22 నుంచి 23 వరకు ఆల్మోస్ట్ 8 సూసైడ్స్ ఉన్నాయి ట్రాన్స్ మహిళలది. ఇట్లా పార్ట్నర్స్ వదిలి వెళ్ళిపోవటం వల్ల, దీనివల్ల బ్రేకప్ వల్ల ఇలాగా. కొన్ని కేసెస్లో మగపిల్లలు కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే దీనివల్ల ఏం అర్థమవుతుంది అంటే ఈ మగపిల్లల సూసైడ్ అంటే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఒక చోట రిలేషన్షిప్కి బతుకుతూ ఉన్నారు. రిలేషన్షిప్లో ట్రాన్స్ మహిళ ఒక సిస్ జెండర్ పురుషుడు, వాళ్ళ ఇంటి వాళ్ళు మగపిల్లాడి ఇంటి వాళ్ళు వచ్చి అటాక్ చేయటము, చెప్పటము, ఉండటానికి వీలు లేదు, మా పిల్లాడికి పెళ్లి కావాలి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిందని ఏదో సంథింగ్ కేసు పెట్టడము, వదిలేక అని చేయటం, ఇట్లాంటివి చాలా చూసాం. ఇట్లాంటి విషయాల్లో అబ్బాయిలు హర్ట్ అయ్యి లెటర్స్ రాసి నేను చనిపోయాక నా ప్రేయస్ మీరు ఏం చేయొద్దు, ఈ అమ్మాయి నన్ను చాలా బాగా చూసుకుంది, ఎక్కడ దొరకని ప్రేమ ఈ అమ్మాయి దగ్గర దొరికింది నాకు అని రాసి సూసైడ్ చేసుకునేవి ఒక 3-4 ఇన్సిడెన్సెస్ అట్లాంటివి ఉన్నాయి. ఇది చూస్తుంటే ఒకటేం అర్థమవుతుందంటే ఈ ప్రేమకి యాక్సెప్టెన్స్ రావట్లేదు సమాజంలో, ఆ ప్రేమ అర్థం చేసుకునే విధానం రావట్లేదు సమాజంలో. ప్రేమను ఎప్పుడు బైనరీలో చూస్తున్నారు. ప్రేమ అనేది పెళ్లికే దారి తీయాలి, ఆ తర్వాత పిల్లలకు అనాలి, పిల్లలకు అనకపోతే ఆ సంబంధానికి ఒక పవిత్రత చేయకూడదు, ప్లస్ పరమార్థం చేయకూడదు అనేది ఒక పర్సెప్షన్ ఉంది సమాజంలో. ఆ పర్సెప్షన్కి క్వైట్ ఎగెనిస్ట్గా ఎల్జిబిటీ కమ్యూనిటీ ఏదైతే ఈ మ్యారేజ్ పోరాటం ఉందో వెళ్తుందన్నమాట. సో ఈ మ్యారేజ్ ఈక్వాలిటీ వస్తే కనుక ఖచ్చితంగా మీరు చూడండి 377 పోరాటంలో 377లో ఎక్కడ కూడా ఎల్జిబిటీకి సంబంధించినది ఏదీ లేదు చట్టంలో. వాళ్ళు ఏమన్నారు అంటే అన్యాచురల్ సెక్స్ చేస్తే అది ఇల్లీగల్ అని చెప్పారు. ఓకేనా? సో దాన్ని డీక్రిమినలైజ్ చేసే ప్రాసెస్లో దానికి ఒక పెద్ద మూమెంటే నడిపారు ఎల్జిబిటీకి వాళ్ళు, డీక్రిమినలైజ్ చేయండి దాన్ని అని. డీక్రిమినలైజ్ అయ్యాక
సుప్రీంకోర్టు ఏమందంటే ఇద్దరు అడల్ట్స్ మధ్య కన్సెన్షువల్ సెక్స్ ఏదైతే ఉందో 4 గోడల మధ్య అది వాళ్ళ రాజ్యాంగ హక్కు అని చెప్పింది. ఓకేనా? సో అది ఎల్జిబిటీ వాళ్ళకే కాదు, నాన్ ఎల్జిబిటీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేసింది ఆ జడ్జ్మెంట్ యాక్చువల్గా కదా. ఇద్దరు ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు కన్సెన్షువల్ సెక్స్ చేసినప్పుడు 377 జడ్జ్మెంట్ చెప్తుంది మీరెవరు మమ్మల్ని ఇన్వాల్వ్ కావటానికి అనేసి కదా. సో ఖచ్చితంగా ఈ ఏదైతే జెండర్ ఈక్వాలిటీ పిటిషన్ ఉందో ఇది కనుక సక్సెస్ అయితే సమాజంలో ఏదైతే సోకాల్డ్ మనం చూస్తున్న బైనరీ ఏదైతే సిస్ రిలేషన్షిప్లో ఉన్న మహిళలు పురుషులు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి పైన కింద పడుతున్నారో దానికి సంబంధించిన ఆస్తి హక్కులు కానీ, అడాప్షన్ రైట్స్ కానీ, ఇన్హెరిటెన్స్ రైట్స్ కానీ, ఇవన్నీ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన ఇవన్నీ కూడా ఈజీగా రిజాల్వ్ అవుతాయి ఒకవేళ ఎల్జిబిటీక్యూఐకి సంబంధించిన మ్యారేజ్ హక్కులు వస్తాయి, మ్యారేజ్ ఈక్వాలిటీ వంటివి వస్తాయి. సో అలా చూసి ఇది ఒక పోరాటంలాగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికన్నా ట్రాన్స్ పర్స్పెక్టివ్లో ఆ హింస ఏదైతే ఉందో ట్రాన్స్ వ్యక్తులతోటి సెల్ఫ్ వైలెన్స్ ఉంది, అంటే సూసైడ్ చేసుకోవటం, వాళ్ళు హర్ట్ చేసుకోవటము, ప్లస్ పార్ట్నర్స్ వైలెన్స్ చాలా ఉంది. ఎవరో ఒకడు వస్తాడు కొడతాడు. మనం రీసెంట్ గా కూడా హైదరాబాద్ లో ఒక సిచ్యువేషన్ చూసాం కదా, బయటకి తీసుకెళ్లి చంపేశారు అమ్మాయి. 4-5 months బ్యాకే కదా రీసెంట్ గా జరిగింది, దీపిక అనే అమ్మాయి. సో ఈ వైలెన్స్ ఇదంతా అడ్రస్ చేసే ఒక చట్టమే లేదు, ఒక మెకానిజం లేదు. సో ఖచ్చితంగా ట్రాన్స్ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి ఈ వైలెన్స్ని మనం కంట్రోల్ చేయగలం, పూర్తిగా తీయలేకపోయినా కానీ అట్లీస్ట్ కంట్రోల్ చేయగలం. ఎందుకంటే ఆ చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఒక చట్టపరంగా ఒక పాలసీగా రానప్పుడు మా జీవితాల్లో వస్తారు, జీవితాలతో ఆడుకుంటారు, వెళ్ళిపోతారు. వెల్ టు డూ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ నుండి జెండర్ రివీల్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫ్యామిలీ వద్దు అనుకున్నా బట్ లీగల్గా వాళ్ళకి ఇన్హెరిటెన్స్ అనేది కొంచెం ఉంటుంది, ఫ్యామిలీ ప్రాపర్టీ కానీ అవన్నీ. డూ దే అప్లై ట్రాన్స్జెండర్స్కి? బట్ ట్రాన్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ అని బయటకు వచ్చినప్పుడు డిజోన్ చేయటం ఉంటుంది చాలా మటుకు. ఎందుకంటే ఈ లీగల్ రైట్స్ డాక్యుమెంటేషన్ పరంగా ఉండినప్పుడు వాళ్ళని ఈజీగా డిజోన్ చేయొచ్చు. ఒకటి సిద్ధాంతపరంగా ఏం చేస్తారు అంటే నువ్వు పెళ్లి చేసుకో కాబట్టి నీకు పిల్లలు ఉండరు కాబట్టి నీకు ప్రాపర్టీ ఎందుకు, అన్నకు కానీ అక్క కానీ ఇచ్చేద్దాం అది అనేసి బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది అక్కడ యాక్చువల్గా. ఒకటి మనం అనుకుంటాం ప్రివిలేజ్డ్ అండ్ క్లాసిస్ట్ అండ్ సోకాల్డ్ రిచ్ ఫ్యామిలీస్ వచ్చే ఎల్జిబిటీ వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. వాళ్ళకి వచ్చే రిస్క్ కానీ హాని కానీ చాలా క్విక్గా వస్తుంది. ఎందుకంటే పరువు హత్యలు ఏదైతే మనం చూస్తాం కదా, అంటే ఎక్కువ కులం తక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కానీ అలా జరిగినప్పుడు అట్లాంటివి ఎక్కువగా ఎల్జిబిటీక్యూ వాళ్ళు ఎవరైతే రిచ్ ఫ్యామిలీస్ నుంచి వస్తారో అలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కదా. సో వాళ్ళ పరువును కాపాడుకోవడానికి పలానా వాళ్ళు లెస్బియన్ బైసెక్షువల్ మా పిల్లలు ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ ఖాందాన్లో వాళ్ళకి పరువు తక్కువ. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మేనమామలు బాబాయిలు ఎట్లాంటి వాళ్ళు అనేసి ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఎంత పెద్ద కుటుంబం అయితే అన్ని ఆలోచనలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు లేరనే సమూలంగా చెప్పడానికి ట్రై చేస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు లేనని ట్రై చేయడం అంటే వాళ్ళని గాయబ్ చేయడమే కదా. సో రిచ్ ఫ్యామిలీస్లో అట్లా ప్రివిలేజ్ ఫ్యామిలీస్లో అట్లా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తికి వచ్చేటప్పటికి ఆ బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది, మీకు అవసరం లేదు కదా మీకు ఎందుకు అని. మీ అంటే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కొన్ని ఇయర్స్ తర్వాత అయినా ఫ్యామిలీ వెనక్కి వచ్చి, అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ ఇవన్నీ పట్టింపులు తగ్గిపోతుంటాయి కదా, పేరెంట్స్ వెనక్కి వచ్చి యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఇంకా నార్మల్ లైఫ్ ఉండి నా తర్వాత నువ్వే అన్నట్టు ఎవరైనా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అసలు లేరు. కాకపోతే మా దానిలో హుషారుగా ఉన్న వాళ్ళు, అంటే స్మార్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గేస్ కానీ లెస్బియన్స్ కానీ నా ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న ప్రివిలేజ్ తోటి దే హ్యావ్ వర్క్ హార్డ్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ట్రై చేశారు. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్, దేర్ ఓన్ ప్రాపర్టీస్. దట్స్ హౌ దే హ్యావ్ బీన్ స్మార్ట్. సో దట్ హ్యావ్ ప్రొటెక్టెడ్. అండ్ అది చాలా స్మార్ట్గా చేశారు వాళ్ళు. ఐ హ్యావ్ సచ్ ఫ్రెండ్స్ లైక్. గ్రేట్. ఫ్రమ్ నౌ డౌన్ ద లైన్ ఒక 5 years 10 years how you seeing your community? అంటే చాలా చాలా సంఘర్షణలు అయితే అవుతాయి ఈ సమాజంతో పాటు. ఎందుకంటే ప్రతిదీ దుర్బీన్ అంటారు, లెన్సెస్ మైక్రో లెన్స్లో చూడటం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చిన్న క్రైమ్ జరిగినా కూడా బై కమ్యూనిటీ దాన్ని మొత్తం కమ్యూనిటీకి ఆపాదించడానికి ట్రై చేస్తారు వాళ్ళు. మొత్తం కమ్యూనిటీ ఇలాంటిది అనేసి అదొకటి ట్రై చేస్తారు. ప్లస్ ఎథికల్ ఇది ఉంటుంది, క్లిన్జింగ్ కానీ లేదా
చూడటం అంటే ఇప్పుడు రిలీజియన్ పరంగా కల్చర్ పరంగా దాని కింద పెట్టి చూడటం జరుగుతుంది అన్నమాట మైక్రోస్కోప్లో. ఏంటంటే ఇది మన సంస్కృతి కాదు కదా, ఇది మన ఆచారం కాదు కదా, ఇలా ఇది రిలీజియన్ ఒప్పుకోదు అనేసి ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి, ఆ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి. బట్ ఆ ప్రెషర్స్ అన్నిటినీ నావిగేట్ చేసుకొని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటా ఎలా ముందుకు వెళ్తుంది అనేది పెద్ద స్ట్రగుల్ ఉంది యాక్చువల్లీ. సో బట్ అది అవ్వదని అయితే చెప్పను, చాలా ఆశ ఉంది అది అవుతుంది. ఇంత దూరం వచ్చామంటే అది కూడా చేయగలుగుతాం యాక్చువల్గా. బట్ ఎంత ప్రాణ నష్టం తక్కువ చేసి చేయగలం అన్నది ఆలోచించాలి అందరం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మ్యారేజ్ ఈక్వాలిటీ దానిలో ఆల్రెడీ ఇంతమంది అసూలు బాసారు కదా, మా వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళందరూ. సో అలాంటి హాని ముందు జరగకూడదు, ప్రాణహాని జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ ఏ ప్రాణి అలా అవ్వకూడదు. అది సో అది ఎంత ఇదిగా చేయగలం అనేది లీడర్స్ మీద డిపెండ్ అయ్యింది. హౌ సాఫ్ట్లీ వీల్ నెగోషియేట్ విత్. ఇప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటాయా అంటే నార్మల్గా ఇప్పుడు మన హిందూయిజంలో ఏదే గాడ్స్ ఉన్నారు, లేకపోతే క్రిస్టియానిటీలో జీఎస్ ఎలాగో, లేకపోతే ముస్లిమ్స్లో అల్లా ఎలాగో, ఈ డైటీస్నే కొలుస్తారా లేకపోతే హిజ్రా కమ్యూనిటీకి డిఫరెంట్ డైటీ ఉంటారా? హిజ్రా కమ్యూనిటీలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సెపరేట్ డైటీ అలా అన్ని మతాలకు సంబంధించిన ట్రాన్స్మెంట్లు ఒక చోటకు వచ్చారు. అన్ని మతాచారాలు వాళ్ళు పాటిస్తారు. ఇస్లాం పాటించి హజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే వ్రతాలు చేసేవాళ్ళు, దేవుళ్ళు వచ్చేవాళ్ళు, సిగాలు ఊగేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. చర్చ్కి వెళ్ళే ఇవాంజలిస్ట్, నా కూతురు అంజలి ఉంది ఇవాంజలిస్ట్. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, షీ ఎక్స్ప్లెయిన్ సో వెల్, ప్లేసెస్కి వెళ్ళి అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. యాక్చువల్గా తను యాంకర్, అంటే నా యూట్యూబ్ ఛానల్ ట్రాన్స్మిషన్ ఉంది, తను ఫస్ట్ హోస్టెస్ అందులో. సో షీ ఈస్ వెరీ ఫేమస్ ఎస్ ఈ అంజలి అనమాట. తెలుగు సిరీస్కి తన్నే పెట్టి తీసాను. అండ్ ఫ్రమ్ దేర్ వీ నర్చర్డ్ హర్ లైక్, అండ్ షీ సో డెడికేటెడ్ అండ్ షీ సో లెర్నింగ్. అండ్ ఒక స్క్రిప్ట్ ఇవ్వగా, నేనే స్క్రిప్ట్ డైరెక్టర్ దానికి, స్క్రిప్ట్ ఇవ్వగానే దాన్ని బై హార్ట్ చేసి నాట్ ఈవెన్ లైక్ పక్కన పెట్టేసి అంతా టకటక చెప్పేసి, దెన్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అండ్ షీ ఆల్వేస్ గివ్ ఫీడ్బ్యాక్. మొన్న ఇంటర్వ్యూస్ నా చూసినప్పుడు, మమ్మీ చాలా బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను ఇంటర్వ్యూస్లో, ఐ ఫీల్ హ్యాపీ అని. బికాస్ షీ ఈస్ ఆల్సో ట్రావెల్ ఎ లాట్. నెక్స్ట్ టైం తన్ని కూడా ఇన్వైట్ చేయాలి. విల్ డు అ గ్రూప్ ఇంటర్వ్యూ, మీరు తను. షూర్, ఖచ్చితంగా. సో యాజ్ యు ఆర్ టెల్లింగ్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ సెపరేట్ గాడెస్ అలా ఏం ఉండదా? లేదండి, అన్ని మతాలని అన్ని సమానంగా కొలుస్తాం. అది నేను అనేది ఏంటంటే, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అన్నీ వచ్చి అన్ని వీధులు వచ్చి అక్కడ కలుస్తాయి యాక్చువల్గా. అన్ని మతాలు వచ్చి కలుస్తాయి, అన్ని కులాలు వచ్చి కలుస్తాయి. బట్ స్టిల్ మేము అది నేర్చుకున్నాం టైం బీయింగ్లో, ఎలా ఏ గొడవలు లేకుండా ఒక చోట ఉండి స్నేహంగా ఆప్యాయతంగా ఉండి ఒకరికొకరు కేర్ చేసుకుంటా, ఎవరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఎలా బ్రతకాలి అనేది మేము నర్చర్ చేసుకున్నాం. ఒక కల్చర్ లాగా, సంస్కృతి లాగా నర్చర్ చేసుకున్నాం. రైట్ నో మీరు ఈ ఇష్యూ మీద వర్క్ చేస్తున్నాను, ఈ బిగ్గెస్ట్ ఇష్యూ మీద అని చెప్పడానికి ఏ ఇష్యూ అని చెప్తారు? రిజర్వేషన్ అండి, హారిజాంటల్ రిజర్వేషన్. ఎందుకంటే ప్రస్తుతానికి చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, లైవ్లీహుడ్ స్కిల్స్ ఇప్పించి బెగ్గింగ్లో ఉన్న వాళ్ళని. అది కొంచెం సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఫైనాన్షియల్గా. అంటే జూట్ బ్యాగ్ మేకింగ్ కానీ, జూట్ యాన్ కానీ వాళ్ళు అడుక్కుంటా వస్తేనే ఇది చేసుకుంటా, దీంతో అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఒకరోజు అడిషనల్ ఇన్కమ్ ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నప్పుడు దానికి వెళ్ళటం మానేస్తారు, ఎందుకంటే నా దగ్గర ఇన్కమ్ ఉంది కాబట్టి. సో దీన్ని ఒక స్ట్రక్చరల్గా తీసుకురావాలి అంటే రిజర్వేషన్స్ అనేది ముఖ్యము. ఎందుకంటే చదువులో రిజర్వేషన్ ఉండాలి ముందు, తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉండాలి. అవి లేనప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా ఉండాలి. అవి లేనప్పుడు మాకు సంబంధించిన చట్టాలు, మాకు సంబంధించిన పాలసీస్ ఏవి రావు. మా గురించి వేరే వాళ్ళు తయారు చేస్తారు చట్టాలు కానీ పాలసీస్ కానీ. అది మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ట్రాన్స్జెండర్ చట్టం వచ్చినప్పుడు అందులో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి. దాని గురించి 2016 నుంచి 2019 వరకు కొట్లాడాల్సి వచ్చింది. 2019 చట్టం అయిపోయాక కూడా దాన్ని మళ్ళీ నాతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాము. అందులో చాలా అంటే రిజర్వేషన్ ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇవ్వనప్పుడు మా కమ్యూనిటీ ఎలా చేంజ్ అవుతారు అనేసి చేయడం. సో మా ముందు ఉన్న మెయిన్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్. ఇప్పుడు స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడ ఈ LGBTIQ కాలమే లేదా? లేదు, ఎక్కడ కాలం లేదు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ థర్డ్ కాలం అని ఇచ్చారు, బట్ వీ డజంట్ వాంట్ కాలం ఇస్తే వీ విల్ మెన్షన్ యాజ్ ఎ ట్రాన్స్. దట్ డజంట్ సర్వ్ ద పర్పస్ యాక్చువల్లీ. మీకు అంటూ రిజర్వేషన్ ఇస్తే 1% to 2%, దెన్ అవర్ పీపుల్ విల్ బి దేర్. అక్కడ వెళ్తారు, చదువుకుంటారు, పట్టభద్రులు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు. మీరు అనుకున్న చేంజ్ ఇప్పుడు కాకపోతే ఒక
సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేస్తుంది యాక్చువల్గా అది. థ్యాంక్ యూ రచన గారు, ఇట్స్ Thank గ్రేట్ you. టాకింగ్ టు యూ. మేబీ మరి ఇంకొక టాపిక్తో వి మీట్ ఇన్ ఫ్యూచర్ డిస్కస్ చేద్దాము. ఐ హోప్ మీరు చేపట్టిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ త్వరలో దొరకాలి అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.